కాసేపట్లో జరగనున్న కడప జిల్లా జడ్పీ సమావేశం ఉత్కంఠకు గురిచేస్తోంది. కడప జిల్లా పరిషత్ పాలకవర్గానికి ప్రభుత్వం నుంచి వరుస నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ప్రత్యేకంగా నిర్వహించాల్సిన సమావేశం పాలకవర్గానికి తలనొప్పిగా పరిణమించింది. ప్రభుత్వానికి వివరణ ఏ విధంగా పంపాలి, ఏ ఇబ్బందులు వస్తాయోనని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఓటింగ్ జరిపే యోచన చేస్తున్నప్పటికీ ఇందులో గత తప్పులకు అనుకూలంగా ఓటేసే వారికి మళ్లీ తాకీదులు వస్తాయేమోనని గుబులు చెందుతున్నారు. ఇదివరకే జడ్పీలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై కలెక్టర్ విచారణను తప్పుబడుతూ హైకోర్టు తీర్పునివ్వగా ప్రభుత్వం నుంచి వరుస నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కడప జడ్పీ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కడప జిల్లా పరిషత్లో పాలకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇటు అధికార పార్టీకి పాలకవర్గానికి హోరాహోరీ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సర్వసభ్య సమావేశం ఇరు పార్టీల వాదోపవాదాలు, వాగ్వివాదాల నడుమ ఉద్రిక్తత మధ్య నడుస్తున్నాయి. దీంతో జడ్పీ ప్రత్యేక సమావేశంలో సభ్యులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఏ ఇబ్బందులు వస్తాయనేది అందరిలో ఆందోళనగా మారింది. గతంలో తీర్మానాలు చేయకుండానే పనులు చేసుకున్నట్లు తేలడంతో పాటు తాజా సమావేశంలో వాటిపై తీర్మానం చేద్దామని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇదే జరిగితే గతంలో వీటిపై తీర్మానాలు చేయలేదనేది ఖచ్చితంగా నిర్ధారణ కావడం ఖాయం కానుంది. ఇదే జరిగితే దీనివల్ల చైర్మన్, గత సీఈఓకి చిక్కులు తప్పవు. మొత్తం మీద ఇవాళ జరగనున్న జడ్పీ సమావేశం కూడా వాడివేడిగా జరిగే అవకాశాలున్నాయి. కడప జడ్పీ ప్రత్యేక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ విచారణను పాలకవర్గం తప్పుపడుతోంది. అధికార పార్టీ మాత్రం ఆరోపణలు, ఉల్లంఘన మీద చర్చ జరపాలంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు ఫోన్ లైన్లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది అసలు? ఈ గత ఏడాది కిందట జడ్పీ పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రజా సమస్యల కంటే కూడా ఇట్లా అధికార పార్టీ కానీ అటు పాలకవర్గం కానీ ఆధిపత్య పోరు కోసమే సమయం అంతా వృధా చేశాయి. ప్రస్తుతం ఈ సమావేశంలో కూడా జిల్లాలో విలేదానం చేస్తుండగా తాగునీటి సమస్య, ఇతరత్ర సమస్యలు పట్టిపెడుతున్నప్పటికీ ఈ సమావేశంలోనూ అధికార పార్టీ టీడీపీ వాళ్ళు కూడా గత సమావేశంలో తీర్మానాలు చేయకుండా పనులు చేపట్టారని చెప్పేసి ఆరోపిస్తుంది. అయితే ఈ వైసీపీ మాత్రం తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, మేము తీర్మానం చేసిన తర్వాత పనులు చేపట్టామని చెప్పేసి కూడా ధీమాగా ఉంది. అయితే ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు కోర్టును ఆశ్రయించిన అధికార పార్టీ వాళ్ళకి హైకోర్టు కూడా కలెక్టర్ విచారణ ప్రజా సమబద్ధమైన పదవిలో ఉన్న వారి మీద కరెక్ట్ కాదన్న మేరకు వైసీపీకి మద్దతుగానే తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరుసగా నోటీసులు జారీ చేయడం కూడా జడ్పీ పాలకవర్గాన్ని కొంత కలవరపాటు గురి చేస్తున్నప్పటికీ ఈ రోజు అధికార పార్టీకి ఎలాగైనా ధీటుగా సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఓటింగ్ కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీని మీద ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, పాలకవర్గం అందరూ కూడా సమాలోచనలు వెళ్తున్నారు. అయితే ఈ మొత్తం ఓటింగ్ కూడా అధికారులు పూర్తిగా వీడియో చిత్రీకరణ ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వీడియో చిత్రీకరణ సందర్భంగా ఓటింగ్ లో ఎవరైతే పాలకవర్గానికి మద్దతుగా నిలుస్తారో వారికి కూడా ముందస్తు కాలంలో చిక్కులు కల్పించే ఉద్దేశంతో చేస్తున్నారన్న విమర్శలు వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం గత తీర్మానాల విషయంలో క్లారిటీ చేసేందుకు మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి, తీర్మానాలు చేయకుండానే పనులు చేశారని చెప్పేసి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా పలుమార్లు నివేదిక పంపించారు. దీని మీద మొత్తం మీద ఉత్కంఠ జరుగుతుంది. ఈ రోజు జరిపే ఓటింగ్ మీద ఎలాంటి ఫలితం ఉంటుందన్న దాని మీద కూడా రాజకీయంగా చాలా చర్చ. థ్యాంక్ యూ నాగరాజు, థ్యాంక్ యూ.